ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ గెలుపుకు సంబంధించిన విషయాలు 2-3 సందర్భాలలో మాట్లాడిండ్రు. వైసీపీ ఓటమి ఖాయమని పదే పదే ఆయన చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది. సరే, ఆయన పైన వైసీపీ వాళ్ళు కూడా అంతే స్థాయిలో విమర్శ చేయడం ఒక అంశం. రెండవది తెలంగాణలో బీజేపీ బలపడుతున్నదని. ఇక మూడో అంశం, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే లేదా ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఏమేం చేయాలని కూడా ఆ విషయాలను ఆయన చాలా కూలంకషంగా మాట్లాడిండు. పీటీఐ సంపాదకులతో మాట్లాడిన వాటిలలో అవి కూడా ఉన్నాయి. నరేంద్ర మోడీ చాలా బలంగా ఉన్నారని, ఒక బలమైన ఒక అప్రతిహాతంగా కొనసాగిపోతున్నారు, ఆయన ఒక పెద్ద బ్రాండ్ అనే ప్రచారం జరుగుతున్నది. ఈ బ్రాండ్ అనే ప్రచారాన్ని తిప్పికొట్టే అవకాశాలు 2015లో 16లో వచ్చినాయి. విపక్షాలు దాన్ని వదిలేసినాయి అనేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత సంక్షోభం వచ్చింది, ఉపాధులు కోల్పోయినరు. ఆ సందర్భంలో వామపక్షాలు, కాంగ్రెసు ఇవి ప్లే చేయాల్సిన విధంగా రోల్ ప్లే చేయలేకపోయినాయి. కాబట్టి ఆ తర్వాత నరేంద్ర మోడీ మరింత బలం పుంజుకోవడానికి అవకాశం ఏర్పడింది. రెండవది, ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఇక్కడ హిందీ బెల్ట్లో కనుక 350 స్థానాలను గట్టి పోటీ కనుక ఇండియా కూటమి ఇవ్వగలిగితే అప్పుడు నరేంద్ర మోడీ ఢీకొన్నట్లు. లేకుంటే కనుక అది కానే కాదు, అసందర్భం, అసాధ్యం కాదు అని. ఏమేమి ఉన్నాయి అవి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలలో గట్టి పోటీని కాంగ్రెస్ ఇవ్వగలగాలి. కానీ ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్నదేమో బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ దృష్టి కేంద్రీకరిస్తే రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నారు. దీనివలన ఏం మెసేజ్ వెళ్తుంది, ఎట్లా ఓటర్లను మీరు చేరుకోగలరు, ఎట్లా రీచ్ కాగలరు అని ప్రశాంత్ కిషోర్ వేస్తున్న ప్రశ్న. కాబట్టి దక్షిణ భారతదేశంలో వెస్ట్ బెంగాల్, సౌత్ ఇండియా కలుపుకొని ఈ మొత్తం లోక్సభ స్థానాలలో 20 వరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది, అంతకుమించి రాలేకపోయింది. కానీ ఈసారి తమిళనాడులో ఓట్ల శాతం పెరగబోతున్నది, తెలంగాణలో ఎంపీ స్థానాల సంఖ్య పెరగబోతున్నది, పార్టీ కూడా బలపడే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. అంటే ఆ మేరకు ప్రాంతీయ పార్టీల వైఫల్యము, ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సరైన వ్యూహం లేకుండా ఎన్నికలకు వెళ్తూ ఉండడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే రాహుల్ గాంధీ తను 2019 లోక్సభ ఎన్నికలకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. రాహుల్ గాంధీ 2 విడతలుగా యాత్ర చేసిన కారణంగా భారతదేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలను, చదువరులను, వారి దృష్టిని రాహుల్ గాంధీ ఆకర్షించిండు. సరే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2-3 సర్వేలేమో 30-40 అని, లేకపోతే కనుక 100-150 వరకే సీట్లు రాబోతున్న ఆలోపే ఉంటాయని రకరకాల సర్వేలు చెప్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి లేదా ఎన్డీఏ కూటమికి 300 స్థానాలు, 370, 400 కావు కానీ 300 పైన స్థానాలు రావచ్చు అని అంటూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి ఇంకా వ్యవధి ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు చెప్పడం. రెండవది, నరేంద్ర మోదీ వారు చెప్తున్న మాటలు 2014 నుంచి 2014, 2019 ఇప్పుడు మూడోసారి లోక్సభ ఎన్నికలకు వెళుతున్న సందర్భంగా, అంటే గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన అన్ని నిజాలు ఏం కాలేదు, కొన్ని తలకిందులు కూడా అయినాయి. సరే, వారు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు కాబట్టి ఇవాళ రేపు ఎన్నికలంటే ఏదో రాజకీయ నాయకులు వారి నైతిక విలువలు, వారి జీవన విధానం, వారి డైలాగులు, మేనిఫెస్టోనే కాదు, వారికి ఉన్న ప్లస్లు మైనస్లు ఏమేమి ఉన్నాయి, పక్క వారికి ఉన్న శక్తి ఏముంది, వారి బలహీనత ఏమిటో గుర్తించాలి, నిరంతరము ఒక డాటా సర్వేలు చేయాలి, ఆ సర్వేలను విశ్లేషణ చేయాలి, ఆ విశ్లేషణ గణాంకాలను పట్టుకోవాలి, ఎప్పటికప్పుడు మారుతున్న ఆలోచనకు అనుగుణంగా నాయకుడిని మార్చాలి, ఆహార్యం నుంచి, డైలాగ్ డెలివరీ నుంచి, ప్రజలతో మాట్లాడే మాటల నుంచి, వారు చూసే చూపు నుంచి మొదలుకుంటే కనుక ఇత్యాది విషయాలను ఒక పక్క బ్రాండ్ను మార్కెట్లోకి వస్తువుని తీసుకొచ్చి అమ్మడం ఎట్లయితే ఉంటుందో, ఎన్నికల్లో కూడా నాయకుడిని అట్లా తయారు చేసి పార్టీని అట్లా తయారు చేయడంలో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్, తర్వాత సునీల్ కనుగోలు, ఇంకా చాలామంది ఇవాళ భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తలుగా పనిచేస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూడా వ్యూహకర్తలు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయము, అందరికంటే ముందు వరుసలో ఉన్నది ప్రశాంత్ కిషోర్ కాబట్టి 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర ఉన్నది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాట, ఇండియా కూటమికి ఇంకా ఎదగడానికి అవకాశం ఉన్నది. 350 స్థానాల్లో
గట్టి పోటీనివ్వాలని వారు చేస్తున్న సూచన. మరి హిందీ రాష్ట్రాల్లో గనక పట్టు సాధించగలిగితే ఇండియా కూటమి ఒక అడుగు ముందుకేసినట్లే విజయానికి.